హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మనం అమ్మ వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటూ ఉంటాం. వాళ్ళు పెట్టారు అనంటే మన మీద ప్రేమతో పెడతారు. అలాగే అత్తయ్య వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇంత పెద్ద పార్సెల్ వచ్చిందంటే అదృష్టమనే చెప్పాలి. నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అత్తయ్య ఎప్పుడు వెళ్ళినా కూడా ఇవన్నీ చేసి పంపిస్తూ ఉంటారు. మేము వచ్చిన తర్వాత కష్టపడకూడదని చెప్పి కర్రీస్ కూడా చేసి పంపిస్తారు. అలాగే పిల్లలు తినటానికి ఏదో ఒక స్నాక్స్ కుదిరితే చేసి పంపిస్తారు. లేదంటే బయట నుంచి తెప్పించి పంపిస్తారనమాట. అలాగే పిల్లలకి బలానికి ఐ డ్రాప్సు, నోస్ డ్రాప్సు, జలుబుకి, జ్వరానికి ఇలా మెడిసిన్స్ అయితే పంపిస్తారు. నెక్స్ట్ మా పిల్లలకి ఇష్టమని చెప్పి స్వీట్ కార్న్ అయితే కొనేసి అవి గూడా పెట్టారు. వద్దు అని చెప్పినా కూడా వినరండి మా అత్తయ్య. మాకు తెలియకుండా అయినా సరే పార్సిల్‌లో వేసేసి పంపించేస్తారు. అలాగే మా అమ్మాయికి ఇష్టమని శనక్కాయలు కూడా ఈ విధంగా ప్యాక్ చేసి పంపిస్తారనమాట. అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా పంపించారు. నెక్స్టు జీలకర్ర, ఆవాలు అయితే పంపించారు. అక్కడ మా అత్తయ్య తెప్పించి ఈ విధంగా చింతపండు, ఆవాలు, జీలకర్ర ఇవనేది అయిపోయినప్పుడు పంపిస్తూ ఉంటారు. నెక్స్టు కొన్ని ఫ్రూట్స్ యాపిల్సు, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్సు ఇలా పిల్లల కోసమైతే కొన్ని ఫ్రూట్స్, స్నాక్స్ అయితే ఎప్పుడూ పంపిస్తూనే ఉంటారు. నెక్స్టు మా కోసం బజ్జీలు వేయడానికి బజ్జీ మిరపకాయలైతే తెప్పించారు. సో, ఒక్క రోజులో వేయడం కుదరలేదు. మీరన్నా వేసుకోండమ్మా అని చెప్పి అవి గూడా పార్సిల్ చేశారు. అలాగే అక్కడ చెట్టు నుంచి వచ్చిన మిరపకాయలైతే దొరుకుతాయని అవి కూడా ఉన్నాయన్నా కూడా వినకుండా అవి కూడా పంపిస్తారు. ఇంట్లో ఉన్నాయని కొన్ని వెల్లుల్లిపాయలు కూడా పంపించారు. నా మ్యారేజ్ అయిన ఎన్ని సంవత్సరాల్లో మా అత్తయ్య పంపించకుండా అయితే లేరు. మేమెప్పుడు వెళ్ళినా కూడా ఇవన్నీ పంపిస్తూ ఉంటారు. నెక్స్టు ఇక్కడ కూరలో వేసుకోవడానికి కొన్ని మిరపకాయలైతే పంపించారు. ఇవైతే తోట నుంచి వస్తాయి, బావుంటాయని చెప్పి ఇవైతే పంపిస్తూ ఉంటారు ఎప్పుడైనా సరే. ఎప్పుడు పంపించడం అయితే కామన్ అండి. దానిలో పంపించే వెరైటీస్ అయితేనే మారుతూ ఉంటాయి. కొన్నిసార్లయితే వాళ్ళకి నచ్చిన చెక్కలు, కారప్పూస కూడా చేసి పంపిస్తారు. అలాగే దోసల్లోకి వాడుకోమని ఈసారి కొన్ని రేషన్ బియ్యం అయితే పంపించారు చూడమని. ఇవన్నీ కూడా మనకి దొరకవని కాదండి. కానీ వాళ్ళ ప్రేమ అంతే. అలాగే మా వాడికి వాటర్ మిలన్ ఇష్టమని చెప్పి అది కూడా పంపించారు. మేమెప్పుడు వెళ్ళినా కూడా ఈ విధంగానే పంపిస్తూ ఉంటారు. మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే పంపించి మీ మీద ప్రేమ చూపిస్తారా? నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.